హాయ్! వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీని చూపిస్తున్నాను. డెలివరీ తర్వాత బాగా వీక్ అయిపోయి ఉంటారు. బాలింతలు రోజు ఒక లడ్డు తిన్నారంటే నడుములకు చాలా బలం వస్తుంది. పిల్లలు, పెద్దలు ఎవ్వరు తిన్నా కూడా ఎముకలు అనేవి పుష్టిగా తయారవుతాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ లడ్డు ప్రిపరేషన్ కోసము బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్, పిస్తాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. గ్రేప్స్ ని కూడా తీసుకుంటున్నాను. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో వెలమ బంకను తీసుకుంటున్నాను. దీన్ని గోందని కూడా అంటారు. ఎముకలను పటిష్టం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకొని కట్ చేసుకున్న వెలమ బంకను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇదే నేతిలో మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసి వేపుకోవాలి. చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా వేగిపోయాయి. ఇప్పుడు అరకప్పు వరకు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. 2 స్పూన్ల గసాలను వేసుకొని 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. అదే విధంగా వేయించి పెట్టుకున్న వెలమ బంకను కూడా యాడ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవే డ్రై ఫ్రూట్స్ ని వాడాలనేమీ లేదు. మీకు ఇష్టం ఉన్నట్లయితే పుచ్చకాయ విత్తనాలను కానీ గుమ్మడికాయ విత్తనాలను యూజ్ చేసుకోవచ్చు, లేదా అవిసె గింజల్ని కూడా వాడొచ్చు. ఏ కప్పుతో డ్రై ఫ్రూట్లను మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో డేట్స్ ని 2 కప్పుల వరకు తీసుకొని లోపల ఉండే విత్తనాన్ని తీసుకోవాలి. తరువాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి 1 స్పూను నెయ్యిని వేసుకొని మిక్సీ పట్టుకున్న డేట్ మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పాన్ కు అంటుకోకుండా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వేపి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్లను వేసుకొని అన్ని కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు లడ్డూలను ప్రిపేర్ చేయడము చాలా కష్టమవుతుంది. బాగా చల్లారిన తర్వాత ఒకసారి అన్ని కలుపుకొని మీకు కావలసిన సైజులో లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. లడ్డూలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎయిర్టైట్ బాక్స్ లో కానీ గాజు పాత్రలో కానీ స్టోర్ చేసుకొని రోజు ఒకటి తినండి. బోన్స్ ను స్ట్రెంథెన్ చేస్తుంది. ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల పెరిగే పిల్లలకు, ప్రెగ్నెంట్ లేడీస్ కి, ఫీడింగ్ మదర్స్ కి ఎంతగానో యూస్ఫుల్ గా ఉంటుంది. లడ్డూను చూస్తుంటే నోట్లో నీళ్లుడుతున్నాయి కదా, మరి ఇంకెందుకు ఆలస్యము, వీడియోను ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.